ముఖ్యంగా ఈరోజు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే నిరుద్యోగులకి అంటే రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు వేస్తామని చెప్పని ఊరట కల్పిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్ లీకేజ్లతోటి అవకతవకలతోటి అవినీతితోటి నిరుద్యోగుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే ఆ నిరుద్యోగులకు అండగా తప్పనిసరిగా ఏ పునాదుల పైన ఏ నిరుద్యోగుల సపోర్ట్ తోటి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా వారికి బాసటగా వారికి అండగా నిలబడుతుందని ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు లీగల్గా ఉన్న కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా తొలగిస్తూ లీగల్గా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి ఏదైతే సంబంధించి ఉద్యోగాలు ఏ రకంగా ఇవ్వాలని చెప్పని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఈ భర్తీ ప్రక్రియను చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానో ఉద్యోగాలు ఇచ్చేస్తే మేము 9 సంవత్సరాలు మేము చేయలేకపోయినాము. 2 సార్లు మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులు మాకు అండగా నిలబడ్డా కానీ వాళ్ళని మేము మోసం చేసినాము. 9 నెలలు నిండక ముందే రేవంత్ రెడ్డి గారు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నింపేస్తే జీవిత కాలం పాటు మాకు కానీ మా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనుగడనే ఉండదని చెప్పని తెలంగాణలో నిరుద్యోగుల మధ్యలో వాళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టి వాళ్ళని విభజించి కొత్త కొత్త పదాలు తీసుకొని గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు ఎన్నడూ లేని విధంగా అంటే 9 సంవత్సరాలుగా ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో మహిళా మంత్రులకి చోటు కల్పించని రోజు ఏ రోజు వారు నోరు తెరవలే. మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళల పైన ఏదైతే అత్యాచారాలు జరుగుతున్న రోజు కూడా ఏ రోజు కవిత గారు బయటికి వచ్చి మాట్లాడలే. ఏ రోజు ఏ ఒక్క మహిళ పైన అత్యాచారం జరిగి మహిళలు చనిపోయిన సందర్భంలో కూడా ఆ కుటుంబాన్ని ఏ ఒక్క రోజు కూడా కవితకు పోయి పరామర్శించలే. కానీ ఈ రోజు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు ఏదైతే కొన్ని లీగల్ పాయింట్స్ అంటే గత ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు ఏదైతే ఈ రోస్టర్ విధానం కానీ హారిజాంటల్ వర్టికల్ అంశం పైన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చిన కొన్ని మెమోలని మర్చిపోయి వాళ్ళు రిలీజ్ చేసిన అప్పుడు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్లని మర్చిపోయి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేమే ఏదో కొత్తగా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా మేమేదో డెసిషన్ తీసుకున్నామని చెప్పని నిరుద్యోగులని మా మహిళా సోదరులని తప్పుదో పట్టించే ప్రయత్నం కవితక్క చేస్తుంది. ఇది ముమ్మాటికి తప్పు. నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే ఏదైతే గతంలో మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి మొదట ఒక ప్రెస్ మీట్ పెట్టారు. జియో నెంబర్ నిన్న మీరు పెట్టింది జియో నెంబర్ 3 గురించి మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు జియో నెంబర్ 35 పైన కూడా మీరు మాట్లాడారు. ఈ 2 జియోలను తీసుకొని వచ్చి ఏదైతే మా మహిళా సోదరి మనలకి ఉద్యోగాలు రాకుండా మేము మోసం చేస్తున్నామని చెప్పని అసలు ఈ జియో నెంబర్ 3 జియో నెంబర్ 35 ఏ మెమోని బేస్ చేసుకొని వచ్చినాయి? మెమో నెంబర్ 4981 అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మెమో అని మీరు ఇక్కడికెళ్ళే మాట్లాడుతారు. అంటే దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని మాట్లాడుతారు. కానీ బహుశా ఈ మెమోలో కవిత గారు ఒక అంశాన్ని మర్చిపోయారేమో. ఈ మెమోలో ఏదైతే చాలా స్పష్టంగా పాయింట్ నెంబర్ 5 గవర్నమెంట్ మెమో నెంబర్ 7593 గవర్నమెంట్ మెమో నెంబర్ 7593 ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ కి సంబంధించి ఏప్రిల్ 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన ఏప్రిల్ మొదటి వారంలో ఏప్రిల్ 1st 2nd వీక్ మధ్యలో ఒక కేసు ఫైల్ కావడం జరిగింది హైకోర్టులో. దానికి సంబంధించి కోర్టు ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ కేసు హారిజాంటల్ రిజర్వేషన్ దానిపైన ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంట్రీమ్ ఆర్డర్ ఏమని ఇచ్చింది అంటే రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని సుప్రీంకోర్టు సంబంధించిన ఒక ఆర్డర్ ఉంది. రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఒక ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని ఆ రోజున్న మీ ప్రభుత్వము
ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. వెబ్ నోట్ డేట్ కూడా ఉంది 14/7/2023, 14వ తారీఖు 7వ నెల 2023. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఏమని? ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాన్ని పరిగణలోకి తీసుకొని అదే విధానాన్ని మేము అమలు చేస్తామని చెప్పారు. అమలు చేస్తామని చెప్పినాక ఒక మెమో కూడా ఆ రోజు మీరు రిలీజ్ చేశారు. ఇంతకుముందు చెప్పినా కదా, ఏదైతే మా మెమో నెంబర్ 4981 మెన్షన్ చేసినట్టు మెమో నెంబర్ 7593. కాకపోతే ఈ మెమోలో అన్సర్టెనిటీ అంటే ఏదైతే పూర్తి తరహా క్లారిటీ ఇచ్చుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని మేము ఫాలో అవుతామని చెప్పుకుంటూనే అందులో పెట్టాల్సిన పాయింట్స్ ని చాలా స్పష్టంగా క్లారిటీ తోటి పెట్టలేదు. అందులో పెట్టాల్సిన పాయింట్స్ ని క్లారిటీ తోటి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుంటే ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే లేకుండే. వాస్తవానికి మీరు ఆ మెమో ఇచ్చినప్పుడు వాస్తవానికి మీరు ఏమేమి చేస్తారనే స్పష్టత మీకున్నప్పుడు లేదు నిజంగానే ఈ రోజు ఇది తప్పు అని చెప్పి మీరు భావించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, పోయిన సంవత్సరం 2023 ఏప్రిల్ కేసులు పడ్డాయి. ఆ రోజు మీరే అధికారంలో ఉన్నారు. మరి ఆ రోజు ఇదే మహిళలకి మీరు డెసిషన్ తీసుకొని మేము ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు సుప్రీంకోర్టులో మీరు ఛాలెంజ్ చేసేది ఉండే గవర్నమెంట్ తరఫున. ఆ రోజు మీరు నోరు మెదపకుండా, ఆ రోజు మీరు మాట్లాడకుండా, ఆ రోజు మీరు మెమోలు రిలీజ్ చేసి వెబ్ నోట్లు రిలీజ్ చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల ఒక నమ్మకాన్ని కోల్పోతే, టీఎస్పీఎస్సీ బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోతే ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ 3వ రోజే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకి వారు కంకణబద్దులో ఇచ్చిన మాట నిలబెట్టుకొని వారు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి అది దేవాలయము అక్కడ నమ్మకాన్ని నిరుద్యోగులకి టీఎస్పీఎస్సీ బోర్డు పైన నమ్మకాన్ని కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఈ రోజు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పినామో వాళ్ళ కన్న మేరకు వాళ్ళకి ఇచ్చిన హామీల మేరకు ఏదైతే ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదైతే సంబంధించి అది కానిస్టేబుల్ పరిధిలో కానీ టీఎస్ఎల్ఆర్పి ఎల్పిఆర్బి బోర్డు పరిధిలో కానివ్వండి, ఏదైతే గురుకుల బోర్డు పరిధిలో కానివ్వండి, ఇప్పుడు మెగా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి రిలీజ్ చేయడంలో కానివ్వండి, ఏదైతే గ్రూప్ 1 563 పోస్టులు గ్రూప్ 1తో కానివ్వండి, అన్ని కూడా చెప్పిన తేదీల ప్రకారము ఇచ్చిన టైం ప్రకారము ఉద్యోగ ప్రక్రియని నింపాలని చెప్పి మేము నింపే ప్రయత్నం చేస్తే మీరు ఏదైతే సంబంధించి ఎప్పుడు మీరు చేయని అంశాలు, ఎప్పుడు మీరు మాట్లాడిన విషయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకొని వచ్చి మహిళలకి మేమేదో ఆ మహిళలకి నేను బాసటగా నిలబడతాను, మహిళల కోసం మేము 8వ తారీఖు మహిళా దినోత్సవం దానికి సంబంధించి ఆ రోజు 8వ తారీఖు నేను ధర్నా చౌక్ లో ధర్నా చేస్తాను వాళ్ళకి అని చెప్పాను. కవితక్క ఈ తప్పులు చేసిన ఎవరు? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించి తప్పు ఎవరు చేసిర్రు? ఏ రకంగా వెబ్ నోట్ రిలీజ్ అయింది? ఏదైతే మేము సొంతంగా తీసుకున్న నిర్ణయమా లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించి? ఎందుకంటే మీరు గతంలో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా దాన్ని ఫాలో కాని ప్రభుత్వం మీది. కంప్లీట్ గా రాజ్యాంగం ఏదైతే కోర్టు ఏ డైరెక్షన్ ఇచ్చినా ఏ జడ్జిమెంట్ ఇచ్చినా అది ఫాలో అయి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే కరెక్టో ఆ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ దీనికి సంబంధించి మహిళలకి సంబంధించి పెద్దపీఠం వేయాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది తీసుకొని వస్తే కూడా మా ఆటో సోదరులని రెచ్చగొట్టి మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇవ్వద్దని చెప్పే విధంగా మీరు బయటకు వచ్చి ధర్నాలు చేసి మీరు బయటకు వచ్చి మాట్లాడిన మాటలు కూడా యావత్ తెలంగాణ సమాజం గమనించింది. ఈ రోజు కూడా ముఖ్యంగా నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అసలు దొంగతనం చేసిన వాళ్ళే దొంగలు ఎవరని చెప్పి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆ బాధ ఆవేదన తట్టుకోలేక అసలు ఈ మొత్తం తప్పిదాలు చేసింది ఏదైతే ఈ రోజు మేము రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా 100% కొన్ని విషయాల్లో కొన్ని తప్పిదాలు అంటే కొన్ని ఇబ్బందులు మాకు కూడా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కొన్ని జియోలు కొన్ని ఆర్డర్లని ఏదైతే కొన్ని ఆర్డర్లని వాటిని తొలగించి వాటిని బయటికి తీయడం వలన మేము చేయాలనుకునే ప్రాసెస్ ని కూడా కొన్ని ఇబ్బంది గల పరిస్థితులు మాకు కూడా అంటే మా దృష్టికి కూడా వస్తున్నాయి. అవన్నిటినీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ అవన్నిటినీ కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఎవరైనా ఆర్డర్స్ ఉన్నా అవన్నీ పరిగణలోకి తీసుకుంటూ ప్రతి ఒక్క నిరుద్యోగికి నమ్మకం కల్పించే విధంగా
ఏదైతే కొన్ని సందర్భాల్లో ఒక్క 10% 15% మంది ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా ఇప్పుడు ఖాళీలు ఏవైతే మిగిలిపోయినా కానీ, ఎందుకంటే నిరుద్యోగులకు ఒకసారి ఉద్యోగాలు వేసినప్పుడు ఆ సంబంధిత ఉద్యోగాలన్నీ నింపకపోతే గత ప్రభుత్వం ఏదైతే 9 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్లు ఇచ్చేసరికి ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఎప్పుడో ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు కొంచెం భయపడి వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి నమ్మకం కల్పించే విధంగా కూడా ప్రతి సంవత్సరం ఉన్న ఖాళీలు ఏవైతే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తామో ఉన్న ఖాళీని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని చెప్పని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తారు. కానీ కవితక్క మళ్ళీ చెప్తున్నా, నిజంగా ఈ సబ్జెక్ట్ పైన తప్పెవరు చేశారు? ఇది మేము తీసుకున్న నిర్ణయమా లేదా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆర్డర్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం తీసుకున్న నిర్ణయమా? దీనిపైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా మీరేం తప్పు చేయలే, మేము పూర్తిగా కరెక్ట్ ఉన్నాము, మేము గతంలో ఉన్నప్పుడు మేము వీళ్ళకి న్యాయం చేయాలనుకున్నాము అని మీరు నిజంగా చేసింటే, మీరు వాళ్ళని కలిసి ఉంటే, లేదా న్యాయస్థానంగా మీరు ఎక్కడైనా ఆస్తే ఏదైనా కోర్టులో మీరు వీళ్ళ కోసం కేసు ఫైల్ చేసింటే, లేదా వీళ్ళ పక్షాన మీరు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చింటే, మీరు గవర్నమెంట్ ఉన్న రోజు కనీసం మీరు లెటరేట్ పైన ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారులకి మీరు ఏ ఒక్క రిప్రజెంటేషన్ అని ఇచ్చుంటే మీరు రండి, నేను చర్చకి సిద్ధంగా ఉన్నా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికంగా లేకపోతే మీరు అదే ధర్నా చౌకి నేను ఎమ్మెల్సీగా, మీరు మీ సహచర ఎమ్మెల్సీగా నేను సిద్ధంగా ఉన్నా దీనిపైన చర్చకి. ఏదైతే నిరుద్యోగుల పక్షాన మా మహిళా సోదరుల మన ముందే చర్చిద్దాము, వాళ్ళ ముందే మాట్లాడదాము. అసలు తప్పెవరు చేసిండ్రు, మీ చిత్తశుద్ధి ఏంది, మా చిత్తశుద్ధి ఏంది అనే పూర్తి స్థాయి చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ దయచేసి కవితక్క 9 సంవత్సరాలు తెలంగాణ ఉన్న నిరుద్యోగులని మోసం చేశారు. తెలంగాణ విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుకోరు. ఏ రోజు కూడా వారి గురించి మీరు ఆలోచించలే. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా స్పందించని ప్రభుత్వం మీది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆఖరికి మీ మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగులకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రసంగించినప్పుడు ఒక్క అంశాన్ని కూడా మీరు లేవనెత్తలే. ఈ రోజు మిమ్మల్ని గద్దెదించినప్పుడు, మిమ్మల్ని పూర్తి స్థాయిలో తెలంగాణలో మిమ్మల్ని ఖతం చేసిరని చెప్పని ఈ రోజు భయపడి వాళ్ళ మధ్యలో ఏదైతే వాళ్ళకి మీరు క్లారిటీ లేకుండా ఏదైతే మీ రాజకీయ లబ్ధి కోసము, అంటే ఇప్పుడు మీరు ఆ ట్యాగ్ ఎత్తుకోకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందంటే మహిళ ఎవరంటే కేవలం కవితక్క కనబడుతుండే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే సురేఖ అక్క, సీతక్క ఇద్దరు మహిళలకి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత కల్పించింది. మా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఏదైతే పూర్తి స్థాయి మేము ఎవరి డైరెక్షన్ లో మా పార్టీ నడుస్తుందంటే మేము గర్వంగా చెప్తాము, దీపాదాస్ మున్షి మహిళ ఒక ఇన్ఛార్జ్ మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వారి యొక్క సారథ్యంలో, వారి యొక్క నేతృత్వంలో మా పార్టీ పనిచేస్తుంది. మహిళలకు అంత పెద్దపీట కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. ఎప్పుడు మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలన్నా, మహిళలకి పెద్దపీట వెయ్యాలన్నా దానికి ముందు వరుసలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీని మహిళల గురించి పట్టించుకొని పార్టీకి సంబంధించిన సభ్యులు, అందులో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఆ రోజు ఎంపీగా ఉండే, దాని తర్వాత ప్రజలు మీరు మాట్లాడతలేరని మేము ఓడగొడితే తర్వాత మీకు మళ్ళీ ఒక ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చిన ఏ ఒక్క రోజు కూడా మీరు మహిళల కోసం ఇక్కడ ఏ ఒక్క అంశం పైన కూడా మీరు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు అనేక సందర్భాల్లో ఎంతో మంది మా అక్కలు, మా చెల్లెళ్ళు మీ గడప బయట, మీ ఇంటి బయట కాపులా కాస్తే మీరు అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయి. మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. అవన్నిటినీ కూడా ఆలోచించుకొని ఏదైనా మాట్లాడినప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకనంటే మీరు నాకంటే వయసులో పెద్ద కాబట్టి మీరు ఈ రకంగా తప్పుడు మెసేజ్, తప్పుడు ఇండికేషన్స్ ఏదైతే సంబంధించి విద్యార్థులకి, నిరుద్యోగ లోకానికి మీరు అందిస్తే అది రేపటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితులు మీరు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే, నిరుద్యోగులకు అండగా నిలబడి 9 సంవత్సరాలు కష్టపడి కొట్లాడిన వాళ్ళ మధ్యలో ఉన్నోని, వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళని, వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళని, వాళ్ళ సమస్యల పైన పోరాటం చేస్తే అనేక సందర్భాల్లో మీరే నన్ను భౌతిక దాడులు చేసిర్రు, కేసులు పెట్టిర్రు, జైల్లో కూడా పెట్టిర్రు. వాళ్ళ బాధ ఏ విధంగా ఉందో నాకు తెలుసు. 100% వారికి ఉన్న సమస్యల పైన ప్రజా దర్బార్లు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, సంబంధించిన శాఖ మంత్రులు కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎప్పటికప్పుడు సంబంధించిన వారి శాఖల్లో అందుబాటులో ఉంటారు. వాళ్ళు సమస్యల్ని స్వీకరిస్తున్నాము. 1-2 సమస్యలు ఇమీడియట్ గా మేము దాన్ని సాల్వ్ చేయలేకపోయినా, ఏదైతే పార్టీకి ఈ రోజు పార్టీ తరఫున నేను ఒక విద్యార్థి నాయకుల లెక్క, నిరుద్యోగులకు ఒక రిప్రజెంటేటివ్ లెక్క వాళ్ళ పక్షాన నాకు అవకాశం మా పార్టీ కల్పించింది. ఆ అవకాశాన్ని తప్పనిసరిగా వారి సమస్యల్ని తెలుసుకుంటాము. ఆ ప్రతి ఒక్క సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఏదైతే చట్టంలో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే సమస్యలు ఏవైతే పరిష్కరించగలుగుతారో
ప్రభుత్వం ఒకటి రెండు ఏదైనా మీరు చేసిన తప్పిదాలు మీరు తీసుకొచ్చిన పాయింట్లు ఏమన్నా ఉన్నా వాటిని సవరించుకొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత 100% తీసుకుంటాము. అండ్ మీరు ఏదైతే ధర్నా చౌక్ అవసరమే లేదని చెప్పి నియంత్రణ లెక్క పరిపాలించాలని చెప్పి మీరు ధర్నా చౌక్ను ఎత్తేసారు. కానీ ప్రజాస్వామ్యంలో ధర్నా చౌక్ ఉండాలి. సమస్యలు ఉంటే ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఆ సమస్య కొంచెం ఆలస్యం అయితే వాళ్ళ బాధ ఆవేదన చెప్పుకోనికి ఒక స్థలం ఉండాలి. అదే ధర్నా చౌక్ అని చెప్పి ఇది ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ఏదైతే అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం అని చెప్పని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మన జరిగిన అసెంబ్లీ సెషన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా సమస్యలు ఉంటే మీ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే అసెంబ్లీలో ఉన్న గత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనీసం నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్లోనైనా సమస్యలు అక్కడ తీసుకొని వస్తే చర్చిస్తే యావత్ తెలంగాణ సమాజానికి తెలుస్తుంది అసలు తప్పెవరు చేసిర్రు, దొంగతనం ఎవరు చేసిర్రు, దొంగలు ఎవరు అని చెప్పని. అవి మీరు అలా రాకుండా మీరేదైతే తప్పుదోవ పట్టించి స్టూడెంట్స్ కి పాపం వాళ్ళని మీరు మిస్గైడ్ చేసి మహిళలు నష్టపోతున్నారు, మహిళలకి నష్టం కలుగుతుంది, ఏదైతే జియో నెంబర్ 3 తోటి మహిళలకి నష్టం జరుగుతుంది అని చెప్పి మీరు ఏదైతే రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారో సరే దానివల్ల నష్టం జరుగుతుందా, ఏ రకంగా జరుగుతుంది, అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముందనేది అది న్యాయస్థానంలో ఏదైనా ఉంటే దాన్ని చేసి దాని ప్రకారం చేసుకోవాలి తప్ప అది ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తీసుకున్న నిర్ణయం కాదు. కావాల్స్తే మీరు ఒకసారి ఏదైతే లాస్ట్ టైం వాళ్ళు కేసు ఫైల్ అయినప్పుడు రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ ఆ రోజు రిలీజ్ చేసిన వెబ్ నోట్ కాపీని కూడా నేను ఇప్పుడు ప్రెస్ ముఖంగా ఈ వెబ్ నోట్ కాపీని కూడా ఇస్తాను. ఆ రోజు మీరు రిలీజ్ చేసిన మెమోని కూడా నేను ఇప్పుడు సర్క్యులేట్ చేసి మీకు పంపిస్తా. ఒకసారి ఇవన్నిటిని మీరు పరిగణలోకి తీసుకొని ఇవన్నింటిని మేము చూసి అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది దీని పరిగణలోకి తీసుకుండ్రు. సరే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా అది ఫాలో అవుతుంది కాబట్టి ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఫాలో అవుతున్నాం అంటే మళ్ళీ మీరు దాన్ని సెంటిమెంట్ ఎమోషన్స్ రెచ్చగొట్టి ఏదైతే సంబంధించి దీన్ని తప్పుదోలో తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి కన్ఫర్మ్ అయ్యి మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడాలి. అలా కాకుండా నిరుద్యోగ లోకాన్ని మీరు మోసం చేసి వాళ్ళని తప్పుదోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కవితక్క ఊరుకునేది లేదు. 9 సంవత్సరాలు ఓర్చుకున్నాము, బాధపడ్డాము, భయపెట్టినా కూడా తిరగబడ్డాము. ఆఖరికి అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులం ఆ యువకులమంతా సంకల్పమై ఏకదాటిపైకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, ఇది మన ప్రభుత్వము, మా ప్రభుత్వం అని చెప్పని ఈరోజు ఏర్పరచుకుంది. అటువంటి యొక్క యువ కులాన్ని మీరు తప్పుదోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున మీ పార్టీ మనుగడకే కాదు మీకు కూడా మంచిది కాదని చెప్పని ఏదైతే మీకు చెబుతూ నిజంగా మీరు దీనిపైన చర్చ పెట్టాలంటే ఎక్కడికన్నా నేను వచ్చి దీనిపైన చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీడియా ముఖంగా కవితక్క గారికి తెలియజేస్తున్నారు.